మా ఆయన మొన్న గోరంట్లకి బాడుగుంటే వెళ్ళారు. కస్టమర్ వాళ్ళు ఏదో ఫంక్షన్‌కెళ్తే మా ఆయనకి ఒకటి ఇచ్చారు గిఫ్ట్. ఇదేమో గాజుది బాక్సు. ఇందులో ఏదేసినా ఎక్కడ పెట్టినా అలాగే కనిపిస్తుంది దూరంగా ఉన్నా. ఇవైతే 2 చెక్లాలు, నిప్పట్టిచ్చారు. నిప్పట్టయితే చాలా బాగుంది టేస్టు. ఆ చెక్లాల నిండుగా నువ్వులున్నాయా అందుకే తినలేదు నేను. మళ్ళీ రెండో మూడో పప్పుల కజ్జికాయలిచ్చారా. ఒక 3, 4 మంత్స్ ఇంకా స్వీట్స్ కానీ, నాన్ వెజ్ కానీ తినాలని క్రేవింగ్స్ లేదు. జస్ట్ ఒక అర్ధం తినేసాను. టేస్ట్ అయితే బాగుంది. ఒక బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ కానీ ఇచ్చి పంపించారు. నిన్నైతే వర్షం పడుతుంది ఆగిపోతుంది, పడుతుంది ఆగిపోతుంది. చెరువులో మొత్తానికి నీళ్ళైతే అర్ధానికి అర్ధం ఉన్నాయి. ఈసారి వినాయక చవితి పండగ కన్నా నీళ్ళు వస్తాయో లేదో చెరువు మొత్తము. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా మా ఆయన బయటికెళ్ళారు. ఫోన్ చేస్తే లేట్ అవుతుందంటే ఇంక వేడి వేడి అన్నం చేసుకొని నేను తింటున్నాను. ఇప్పుడు వెయిటింగ్ చేయడాలు అలాంటివి ఏం లేదు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడమే. చింతపండు చిత్రాన్నం చేశాను. నైట్కి కిచిడి చేశాను. కొంచెం కొర్రలు పెసలు వేసి అన్ని వెజిటబుల్స్ వేసి ఇలా కిచిడిలాగా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వడియాలు వేపేసాను. కిచిడీలకి వంకాయతో చేసిన కర్రీ ఏదైనా సరే కాంబినేషన్ భలే ఉంటుంది. నాకు ఒక్కదానికైనా జస్ట్ వడియాలు వేపేసి తిన్నాను అంతే.